నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన కోన వెంకట సుబ్రహ్మణ్యం ఆయనను సత్కరించిన ఎస్పీ వరదరాజన్ ఎస్ఐ పునీత్ రాజ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు సిబ్బంది యానాం మేయర్ గా సేవలందించిన మద్దిశెట్టి సత్యానందం వర్ధంతిని ఘనంగా నిర్వహించిన యానాం అధికారులు కేంద్రపాలిత యానాంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు 1951-1954 సంవత్సరాల మధ్యకాలంలో యానాం మేయర్గా సేవలందించిన మద్దిశెట్టి సత్యానందం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి ఇన్ఛార్జ్ పరిపాలనాధికారి డాక్టర్ రవికుమార్, ఎస్పీ వరదరాజన్, మున్సిపల్ కమిషనర్ అద్దంకి మోహన్, ఇన్స్పెక్టర్ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేర్ నూకరాజు, సమాచార శాఖ అధికారి కొల్లు ప్రసాద్, మద్దిశెట్టి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరంలో మేయర్గా ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఉప మండలంలో 1,00,000కు పైగా స్థలాల్లో జరుగుతున్న హిందూ సమ్మేళనాల్లో భాగంగా పోలవరం మండలం మురమళ్ళ ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శృంగ వృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రధాన వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నిలిచిందని, సమాజంలో అన్ని రకాల భేద భావాలను రూపుమాపి సమరసతో కూడిన ఆచరణ, పర్యావరణ అనుకూలమైన జీవన విధానం, విలువలు పునాదిగా కలిగిన కుటుంబ వ్యవస్థ, స్వదేశీ జీవనశైలి మరియు పౌర విధులను ఆచరించే సమాజాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేయటం మన కర్తవ్యమన్నారు. శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు. సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రముఖ జంధ్యాల విజయలక్ష్మి, దాట్ల వెంకట సత్యనారాయణరాజు, పెన్మత్స కృష్ణంరాజు, జంధ్యాల విజయలక్ష్మి, గోలకోటి వెంకటరెడ్డి, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, గొవ్వల నాగరాజు, పితాని శ్రీనివాసరావు, అద్దంకి గౌరీశంకర్, ఆకుల శివ, స్వామి రాజా, నూలు వల్లి తాయారు, సలాది రాజా, వాసంశెట్టి ఫణికుమారి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తున్నటువంటి పూజ్యశ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే నేటి మన ముఖ్య అతిథి అయినటువంటి వారు శ్రీ దాట్ల వెంకట సత్యనారాయణరాజు గారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ముమ్మడివరం ఖండ సంఘచాలకగా శ్రీమాన్ మాననీయ శ్రీ పెన్మెత్స కృష్ణంరాజు గారు, వారికి సాదర స్వాగతం. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వ్యవహరిస్తున్నటువంటి వారు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర తెలంగాణ ఇరు రాష్ట్రాల కార్యదర్శి వర్యులు శ్రీ తనికెళ్ల రవికుమార్ గారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే వందే
जय माता भारत माता। మన హిందూ సమాజాన్ని జాగృతం చేయాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మీరంతా ఉత్సాహంగా పాల్గొన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సమయాలు కోరత లేనందువల్ల మన ఇంతటితో నేను ఇది ముగిస్తున్నాను. माता की जय, भारत माता की जय। సంతోషం. ఇది 100వ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకునే గొప్ప పండగ లాంటిది అన్నమాట. హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నిలబెట్టడం. హైందవ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం. అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం, మన గోవుల్ని సంరక్షించుకోవడం, అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడం. ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సింది, పురుషులుగా కూడా చేయాల్సింది. ఇతిహాసాలని చదవడం. ఇతిహాసాలను ఎందుకు చదవాలి అంటే రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది, రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు, రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుందుకు. మహాభారతం చదువుతున్నాం, ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది, ఎలా ఉండకుండా ఉండాలి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటాం అనేటటువంటి విషయాలను కూడా మనం గ్రహించగలుగుతాం. అంతేక ఆ రామాయణ భారత మహా ఇతిహాసాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా ఏదో పూర్వం నుంచి చదువుకునే గ్రంథాలని తీసి పడేసుకునేటటువంటివి కావు. అలాగే మేము ఈ మధ్య రామాయణం చదవాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నాం. ప్రతి ఇంట్లోనూ రామాయణం వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథం చదువుతూ ఉండి రాముడి చరిత్ర తీసుకుంటే మన దేశం కూడా రామరాజ్యంగా మారుతుంది. రాత్రి 1 గంటకి నిద్రపోతే పొద్దున్నే నిద్ర లేని పరిస్థితి. ప్రొద్దుటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు అంటే ఆ నైటీలు కూడా ఇప్పకుండా, పళ్ళు కూడా తోముకోకుండా వంట చేసేసి మా పెద్ద ఆయన చూసారా, నమస్కారం, నాకు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ఎవడు చెప్తాడా ఈ మురమాళ్ళు వచ్చి గ్రామం, ఇదిగో ఒకడు వచ్చి చెప్తున్నాడు, చాలా సంతోషం, నన్ను జాగ్రత్తగా ఈయన పంపిస్తాడు నాకు నమ్మకం ఉంది. మార్పు ఎక్కడ రావాలి అంటే స్వార్థం విడిచిపెట్టాలి. కుటుంబం అంతా ఒక్కటి అనే భావన కావాలి. కులాలకు అతీతంగా హిందువులందరి ఐక్యత కావాలి. గతంలో ఒక ఇల్లు కడుతున్నారు ఒక చోట అంటే, లేదా ఒక వివాహం అయ్యింది అంటే, వివాహం చేస్తున్నారు అంటే నిశ్చితార్థం పెట్టుకుని కూర్చోగానే వచ్చి ఎరబావ మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏదో పడతాను బలవంతంగా ఇది ఉంచు తర్వాత చూద్దాంలే. ఇప్పుడేం చేస్తున్నారంటే అటు పెళ్లి కుదిరినట్టు వాళ్ళ కూతురికి మనం అటు వేసే డబ్బులు అడుగుతాడేమో, ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. ఎంత మార్పు మనలో ఎంత వచ్చేసిందండి. మనం ఒప్పుకుంటున్నామా ఈ విషయాన్ని? ఒప్పుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసి నిలబడుతుంటే సంస్కృతి, భారతీయ సంస్కృతి నిలబడుతుంది. ఇలాంటి ఒక్కళ్ళిద్దరిని మాత్రమే మనం ఒక గ్రామంలో చూపించగలమా? నీ గ్రామంలో ఒక తనికెళ్ళ సత్య రవికుమార్ని మాత్రమే చూపించగలమా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళని ఒక సత్య రవికుమార్గా చూపించగలమా? అది మీరు చెప్పాలి. ఏమో ఏం కదలికలింగ్ అనిపించట్లేదు. మేమందరం కూడా ఒక్కొక్క తనికేడలాగా నిలబడతామంటే ఒకసారి నేను జై శ్రీరామ్ అంటే మీరు కూడా జై శ్రీరామ్. మామూలుగా అంటే కొద్దిగా చిట్ట చివరికి వినపడట్లేదు, వాళ్ళు తలకాయ దించు. ఒక పవిత్రమైన ప్రదేశంలో ఒక పవిత్రమైన సాత్విక భావనతో అందరం ఇక్కడ కలుసాం. అసలు ఈ దేశంలో పుట్టడమే ఒక పవిత్ర కార్యం. ఎందువల్లంటే పుట్టి మనం ఆనందించడం కాదు, పుట్టాలని తాను కూడా తహతహలాడతాడట భగవంతుడు. గాయంతి దేవాహ కలకేతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే
స్వర్గాపవర్గాస్పద హేతుభూతే భవంతు భూయః పురుష సురత్వ. ఒక పురుషుడు సురత్వం వైపు, ఇందాక స్వామీజీ అదే ప్రారంభించి చెప్పారు. ఒక ఈ దేశంలో మాత్రమే, మన ధర్మంలో మాత్రమే జంతువు లాంటి మనిషి పుట్టి మనిషిగా ఎదిగి మనీషి అయ్యి మహానుభావుడయ్యి దైవంగా మారే అవకాశం ఈ భారత భూమిలో మాత్రమే ఉన్నది. ఇవాళ మనం కొలుచుకునే ఆది శంకరాచార్యులు వారు, మధ్వాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, వివేకానంద స్వామి, శారదామాత, వీరందరూ కూడా మనలాగే ఒక తల్లి గర్భాన పుట్టి వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపంగా మారారు. అటువంటి సాధన ఇక్కడ ఉంది కాబట్టే ఈ పురుషుడు సురత్వం వైపు వెళ్ళగలుగుతాడు ఈ పుణ్యభూమి నుంచి మాత్రమే అని దేవతలు కీర్తిస్తారట. అందువల్లే చూడండి, కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యంకు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్, ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యంకు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్, ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. చెప్పాలంటే చాలా ఎక్కువే ఉంది. పోలీస్ అంటే దానికి ఒక సెపరేట్ అర్థం ఉంది. పి అంటే పొలైట్నెస్, ఓ అంటే ఒబీడియన్స్, ఎల్ అంటే లాయాలిటీ, ఐ అంటే ఇంటిగ్రిటీ, సి అంటే కర్టసీ, ఈ అంటే ఎఫిషియన్సీ. ఇవన్నీ కూడా అన్ని లక్షణాలు కూడా మన కుటుంబదేశంలో ఉన్నాయి. అంత ఒబీడియంట్గా, అంత డిసిప్లిన్గా, క్రమశిక్షణగా అతను 38 సంవత్సరాల సర్వీసు చేసుకొచ్చాడంటే చాలా హర్షించదగ్గది, ప్రశంసించదగ్గది. సత్కరించడం జరిగింది. పనిచేసిన హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్, ఏఎస్, పోలీస్ బూత్ లో పనిచేసిన హోమ్ గార్డు, కానిస్టేబుల్, అలా ఏఎస్ అందరు కూడా నా యొక్క ధన్యవాదములు. గౌరవనీయ ఎస్పీ గారు వారికి అందజేస్తారు. చెక్ 1,00,000 రూపాయల చెక్ అందజేస్తున్నారు. ఫోటోతో పంపించిన ఫోటోలు ఆల్బమ్ ఆయనకి బహుకరించడం జరుగుతుంది. బహుకరించడం జరుగుతుంది. పెన్షన్ పేపర్స్, పదవీ విరమణకు సంబంధించిన అన్ని పేపర్లు ఆయనకి అప్పగించడం జరుగుతుంది. సన్మాన పత్రం దాన్ని ఫోటో ఫ్రేమ్ గా తయారు చేసి బహుకరించడం జరుగుతున్నది.
సుబ్రహ్మణ్య గారు సతీమణి గారు పార్వతి అమ్మగారు మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి సేవలకి అభినందించి మా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున జ్ఞాపకార్థంగా చిరు కానుకను బహుకరిస్తున్నారు. మేరకు వచ్చిన 50 మందికి నా యొక్క ధన్యవాదములండి. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి గల కారణం నేను 1979లో మా అన్నగారైన అప్పరమేశ్వర్ గారు పూలరంగ నాటకంలో హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండల పాత్ర వేయించారండి. అదే నా జీవితంలో నేను జీవించడానికి పోలీస్ పాత్రగా ఈరోజు నేను ఇక్కడ రిటైర్ అవుతున్నానండి. ఇదే నాలో ఉన్న సీక్రెట్ ఇంకేమీ లేదండి. నా గురించి అందరూ చెప్పారు, నా వృత్తి ధర్మాన్ని నేను చేశానండి. కానీ అందరూ కూడా దయచేసి పోలీసు వారు అందరికీ కోరేది ఒకటే, మనం పోలీసు మనం ఏం పాత్ర పోషించాలో అదే పోషించాలి. మనకి సమానం, ప్రజలందరూ కూడా మనకి సమానం. వాళ్ళందరూ ధైర్యంగా మన సేవ చేస్తేనే మనందరూ గుర్తింటారు. సేవ అనేది ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆ సేవ అనేది ఒకటే మనకు దొరుకుతుంది. ఒక మనిషి రోడ్డు మీద చనిపోతాడంటే ఆయన ఎవరో ముట్టుకోడు, అనాదిగా ఉంటాడు. ఎవరికి చేసేది మనకే ఉంటుంది. ఎఫ్ఐఆర్ పవర్ కానీ ఏదైనా సరే అదే అందరికీ మంచి చేయాలి తప్ప మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే మన కీర్తి ఎక్కడికే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నవాడు పోలీసు వారందరూ మీ పిల్లలందరినీ బాగా చదివించుకోండి, బాగా చేయండి. పోలీసు డ్యూటీలో మాత్రం అందరూ బాగా చేస్తేనే ఆఫీసర్ గారికి మర్యాద ఉంటుంది, మన డిపార్ట్మెంట్కి మర్యాద ఉంటుంది. దయచేసి ఇటువంటి అవకాశం ఇచ్చినది, ఎందుకంటే తక్కువ సమయంలో మాట్లాడాలంటే చాలా ఉంటుందండి. అలాగే పని చేసుకుంటాను. తర్వాత నాటకం అంటే నాకు పిచ్చండి, ఎందుకంటే నేను నాటకం ద్వారానే దీంట్లో ఎఫెక్ట్ అయ్యింది. అది ఎప్పుడు కూడా వదలలేదండి. సెలవు పెట్టుకుని వెళ్ళిపోతే ఆ నాటకం వేసుకుంటారు శివగణేష్ గారు. వచ్చిన ధన్యవాదములు. అలాగమ్మా సాయంత్రం, ఎందుకంటే అల్లుడైన అతనే అటువంటి అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇటువంటి సేవ చేయగలుగుతున్నాను. నా జగత్ మా భార్య గారికి మా యొక్క సేవ నుంచి ఆవిడకి అంకితం చేస్తున్నారండి. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మల్లవరం ఆయన నివాసంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి బాబీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మల్లవరం ఆయన నివాసంలో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరై స్థానిక యువకులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, నాయకులు దున్నా సుబ్రహ్మణ్యం, నేతలు నాగార్జున, సుత్తి కొండ, కట్టు దూలిపూడి శుభ, ఉంగరాల బోరిబాబు, దూలిపూడి కృష్ణ, వెళ్ల సత్యనారాయణ, పితాని విష్ణు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుత్తుల వెంకటరమణ, దున్నా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. అందులో పూర్తిగా నాకు తెలియదు తిరుగుతున్నాం కానీ తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు దూలిపూడి వెంకటరమణ. మేమందరం కూడా బాబీ అని ముద్దుగా పిలుచుకుంటాం. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ అలాగే మొక్కలు పంపిణీ కార్యక్రమం కానీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు మల్లవరం గ్రామంలో. అదేవిధంగా మరి ఈ సందర్భంలో ఆయన కొత్తగా బాధ్యతలు
పుట్టినరోజు సందర్భంగా కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఆయనకి ఫాలోవర్స్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విధానాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది, యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి, విద్యకి ప్రోత్సాహం ఉంటుంది, సంక్షేమం అభివృద్ధి రెండు జరుగుతాయన్న నమ్మకంతో ఈరోజు మరి ఈ గ్రామంలో యువకులు మరి తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారి తరఫున కూడా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి పార్టీకి గురించి పార్టీ విధానాల గురించి ఆకర్షితులు వచ్చారు కాబట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారందరికీ కూడా యువత అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ మరి ఈరోజు ఈ రాష్ట్రం మీ అందరికీ తెలుసున్న విషయం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కష్టకాలంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో మోడీ గారి సహకారంతో ఈరోజు ఏదైతే ఈ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారో ఆశించిన రీతిలో కూడా మరి అభివృద్ధి సంక్షేమం కూడా చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటం, మరి చదువుకున్న నిరుద్యోగ యువత ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ప్రాంత ఈ రాష్ట్రంలోని ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా యువత గత వైసీపీ ప్రభుత్వంలో మరి ఉద్యోగాలు లేక యువత పెడదారిని పట్టడం జరిగింది. మరి మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం జరిగింది. వాళ్ళన్నిటికీ కూడా మరి వాళ్ళందరి యువతకి కూడా సరైన దారిలో పెడుతూ వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి 2 జిల్లాలకి సంబంధించి కూడా మేము లోకేష్ గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి వారి నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది కూడా ప్రతి జిల్లాలోని కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం. మరి ఎవరైతే యువత చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళ స్కిల్స్ సామర్థ్యానికి మరి గుర్తించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ స్కిల్స్కి సంబంధించిన ఉద్యోగాల్లో వారికి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పెద్ద ఎత్తున మరి ఈరోజు చదువుకున్న యువతకి ప్రతి జిల్లా కేంద్రంలోని కూడా నియోజకవర్గ కేంద్రాల్లోని కూడా మరి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ 2 ఉమ్మడి జిల్లాల్లోని కూడా మరి ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మనకి సీ కోస్ట్ ఉంది కాబట్టి సీ కోస్ట్ ఆధారంగా కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చిన ద్వారా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వంతు స్థానిక నాయకులతో శాసనసభ్యులతో ఎంపీలతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ శ్రీ వేండ్ర త్రినాథరావు దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని రాజమహేంద్రవరం దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ శ్రీ వేండ్ర త్రినాథరావు దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. తొలుత వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామలా కుమార్ ప్రత్యేక దర్శనం అందించి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కారం చేస్తూ చెప్తున్నారు. యశోదేహి శ్రియం దేహించ సౌక్షకం పుత్రాన్ పౌత్రాన్ యశోదేహి మే గణనాయక. చదువుతో పాటు కళలు, క్రీడల్లో ప్రావీణ్యం ఉంటేనే నేటి పోటీ యుగంలో యువతకు అవకాశాలు ఉంటాయని వక్తలు పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో పుదుచ్చేరి క్రీడలు యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ పథకం ద్వారా యానం స్థాయిలో జాతీయ యువజన ఉత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. మై భారత్ జిల్లా యువజనాధికారి తిర్రి గోపి, పలువురు అధ్యాపకులు వివేకానందుడి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎస్కేఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, ఐటీఐ, అంబేద్కర్ పాలిటెక్నిక్, మదర్ తెరీసా నర్సింగ్ ఇన్స్టిట్యూట్,
తదితర 8 విద్యాసంస్థల విద్యార్థులు యువజనోత్సవంలో పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. డాక్టర్ టి ముత్యాలు, శ్రీనివాస్, ఆనంద్, శంకర్ బృందం పోటీల్ని నిర్వహించారు. స్టేజ్ సెట్ చేసుకోండి. అనుష గ్రూప్ ఓకే సార్. How sorry to smile. పరాయి పాలనపై కాలుతుంది కొడుకులు విధించిన కోడికి తల్లాన్ని తలుచుకుంటూ తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణను ఉప్పంగల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. దూలిపూడి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా ఉప్పంగల తెలుగుదేశం పార్టీ నాయకులు పంపన శ్రీను, బేతాళం పార్వతీశం, పైడికొండల లోవరాజు, దాసరి రవి, గుత్తాల నేరుబాబు, కోరుకొండ నేరుబాబు, మట్టపర్తి కృష్ణంరాజు, మేడిశెట్టి శ్రీనివాస్ తదితరుల బృందం వెంకటరమణ కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పంగల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ బాబీ జన్మదిన వేడుకలు ఘనంగా పి మల్లవరం గ్రామంలోని ఆయన నివాసం వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ జన్మదిన వేడుకలు ఘనంగా పి మల్లవరం గ్రామంలోని ఆయన నివాసం వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లు హాజరై బాబీతో పుట్టినరోజు కేక్ను కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రోటరీ క్లబ్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. అధిక సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి బాబీ అభిమానులు, కూటమి శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఆయన తింటలేదు, ఆయన 4 తోటి బయటికి ఎక్కేస్తున్నాడు. తమ్ముడా బాక్స్ నిలబండి, అలా నిలబండి. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మల్లవరంలో నా సభ్యులను ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్పు గౌరవ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు ప్రారంభించడం జరిగింది.
ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగే సుమారు 50 మంది యువకులు ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా HDFC బ్యాంక్ వారు చిరు కానుక ఇవ్వడం జరిగింది. అందరూ దాంతోపాటు ప్రతి రక్తదాతకి కూడా ఒక మొక్క కూడా ఇవ్వడం జరిగింది. మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మన మాజీ మంత్రివర్యులు శ్రీ చెక్కాల రామచంద్రరావు పాల్గొనడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మల్లవరం పంచాయతీలో ఉన్నటువంటి పెద్దపేట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెచ్చి యువత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మొత్తం కూటమి నాయక యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నది మన ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీ పేరాపత్తుల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను 90వ రక్తదానం చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఊరుపూడి వెంకటరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది ఆయన మరి సుమారుగా 90వ బ్లడ్ ఇవ్వడం అంటే చాలా అభినందించవలసిన విషయం. ఆయన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా సుమారుగా 50 మంది ప్రతి సంవత్సరం ఈసారి 50 మంది ఇవ్వడం జరిగింది. ఆయన చూసి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ పెట్టడం ఈ యొక్క డొనేషన్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. బ్లడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. ఆ గుంపూడి బాబు గారి ద్వారా ప్రతి ఒక్కరు బ్లడ్ ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. యానం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేస్తున్న కోన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. యానాం శివారు కనకాలపేట నల్లం హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యానాం పోలీసు ఉన్నతాధికారులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వరరావు దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా హోంగార్డు నుండి ఏఎస్ఐ వరకు సుబ్రహ్మణ్యేశ్వరరావు యానాం పోలీస్ శాఖలో నీతి నిజాయితీగా విశేష సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి తీసుకొచ్చారు. ఆ ఏడుకొండల గారిని ముందుగా పోలీస్ సెక్రటరీ సత్యబాబు గారు, సుధాపట్నం వెంకటేశ్వరరావు గారు, గంధం సురేష్ గారు, జనమదల శ్రీనివాస్ గారు, శాంతిశ్రీ గారు, మాదా సుబ్రహ్మణ్యం గారు, నరసింహమూర్తి గారు, సత్యబాబు గారు, సూర్యనారాయణ గారు, జాళ్ళ శ్రీను గారు, వంగా కిరణ్ గారు అందరూ కూడా వేదికపైకి రండి. ముందుగా శ్రీడి సాయి సాయి నాట్యమనం తరపున మాస్టర్ ముందు ఆశీర్వాదం గుర్తుపెట్టండి. ఓం దదాన్ స్వస్తిర్మానుషేభ్యః ఓం విపదే. అమ్మ కొద్దిగా నీళ్ళు చేయండి. తస్మా అరింగాం ఆపో జనయథా జనా వస్త్రాయినే కవనయో వసంతే వసంత దేవాన
మారుతున్న తరుణాన శ్రీ షిరిడి సాయి నాట్య మండలి మరియు శ్రీ షిరిడి సాయి భజన మండలి కనకాలపేట యానం వారు మిమ్మల్ని అభిజ్ఞ ప్రజ్ఞానిధిగా కీర్తిస్తూ ప్రకంపన పుష్ప నామారప్పారావు గారు అందరికీ ఏమంటే తొందరగా చాలా వాళ్ళు మరి ఆయన కూడా చక్కటి కళాకారు శ్రీనివాస కళ్యాణంలో జక్కప్ప భైరవ స్వామి గారు రావాలి, ముందుకు రావాలి, టైంగా చేయించుకుని అందరూ కూడా పక్కకి వెళ్ళి నిలబడి. మల్లారి విష్ణు గారు పోలీసు జనమదల శ్రీనివాస్ గారు శ్రీరామ్ నాకు ఇచ్చే లిస్టులో సరే కాన్ నరసింహమూర్తి గారు వేదిక మీదకి రావాలండి. శ్రీనివాస కళామండలి ఒకసారి ప్రజలు ఆగాలి, దయచేసి ఒకసారి పబ్లిక్ ఆగండి కాసేపు. శ్రీనివాస కళామండలి తరఫున యువ కోన దేవ చిన్నాన్న గారికి చిన్నమ్మ గారికి కొంచెం సహకరించాలి అందరూ కూడా. కవల గణపతి గారు కవల కోటి హనుమంతరావు గారు దయచేసి రావాలి సార్. ఏడుకొండల గారు చక్కటి విందు ఏర్పాటు చేశారు. వర్షం కూడా ఆగి ఫోటోలు బాగా వస్తాయండి. రండి గంగరాజు గారు అయిపోయింది, ఫోటో వచ్చేసింది. ఇది కుమారి రావి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కృష్ణ గారు, రమణ గారు, బాబురావు వరుసగా ఉండండి ఒకసారి గ్రూపు. ఆ మార్గంలో పయనిస్తూ నడిచే విధంగా చేసిన మీరు మాకు ఆదర్శం. నాటకరంగ కళాకారునిగా ప్రప్రథమంగా భైరవ స్వామి గారి దర్శకత్వంలో నటించిన రెండల్లో కన్నీళ్లు అందమైన జీవితం తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తారని మన అనుబంధం దుస్సాలతో సత్కరిస్తున్నారు. దంపతుల్ని దుస్సాల గారు శ్రీను గారు పుష్పాలతో సత్కరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత యానాం పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేసిన కోన వెంకట సుబ్రహ్మణ్యం, ఆయనను సత్కరించిన ఎస్పీ వరదరాజన్, ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ షేరు నూకరాజు సిబ్బంది. యానాం మేయర్గా సేవలందించిన మద్దిశెట్టి సత్యానందం వర్ధంతిని ఘనంగా నిర్వహించిన యానాం అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.